జగిత్యాల జిల్లా కోడిమాల్య మండలం చెప్యాలలో కొత్త చెరువు, ఊర చెరువు, ఎర్రకుంట చెరువులలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 37 సంవత్సరాల చరిత్రను ఈ రోజు చూశామన్నారు. గత పాలకులు చేయలేని అభివృద్ధి మా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని అన్నారు. కేసీఆర్ కు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, ఎంపీపీ మొన్నని స్వర్ణలత, సర్పంచ్ ఎల్ఏ పోరాం అధ్యక్షులు పునుగొంటి కృష్ణారావు, నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఆరోపణలు చేస్తే ఆకాశం మీద ఉమ్మితే నీ ముఖం మీద పడ్డట్టే కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి యావత్తు ప్రపంచమంతా ఒక దిక్కు కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును కానీ మరి కొనియాడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఊర్వలేని కళ్ళున్నటువంటి కబోదుల్లాగా మరి ఇవాళ ప్రతిపక్షాల పరిస్థితి ఉన్నది. ఇవాళ నిజంగా ఇక్కడ రైతాంగం అంతా కూడా 35 ఏళ్ళ కాలి 40 సంవత్సరాలకి వెళ్ళి ఏనాడు కూడా మా చెర్ల నీళ్లు లేదు. ఇవాళ కేసీఆర్ గారి దయ వల్ల మాకు నీళ్ళు వచ్చినాయని సంతోషపడతా ఉంటే ఇది కనబడతలేదా కళ్ళ మీకు? మరి నిజంగా మీకు బుద్ధి ఉంటే, విచక్షణ ఉంటే, జ్ఞానం ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై అక్కడ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. ఇవాళ చెప్పేళ్ళకి వచ్చి చూడండి. చెప్పేళ్ళ కూడా ఇలా నీళ్లు మరి పోతా ఉన్నాయి. 35-40 ఏళ్ళకి వెళ్ళి మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు. మీరు ఏం చేసారు? ఈ రైతాంగానికి ఏం చేశారు తెలంగాణ రాష్ట్రానికి అని ప్రజలే మిమ్మల్ని ప్రశ్నించి సరైనటువంటి సమయంలో మీకు బుద్ధి చెప్పక తప్పదని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గానికి అటు లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కానీ, ఇటు మిడుమానేరు కానీ, ఇటు పోతారం రిజర్వాయర్ కానీ, నారాయణపూర్ రిజర్వాయర్ కానీ ఇవన్నీ మాకు ప్రసాదించి మా యొక్క చుప్పదండికి ఇంత బృహత్తరమైనటువంటి ప్రాజెక్టులు ఇచ్చి మా నియోజకవర్గ రైతాంగాన్ని, ప్రజలను ఆదుకుంటున్నందుకు, మా యొక్క నేలను సస్యశ్యామలం చేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి సదా మేము జీవితాంతం రుణపడి ఉంటాం. వారికి సదా మేము కృతజ్ఞతలు ఉంటామని చెప్పి గౌరవ ప్రజాప్రతినిధుల పక్షాన, రైతాంగం పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ.